సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథలు కవిత్వం ఛానల్కి సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కవిత మరో జన్మ. కవి కె రూపా రుక్మిణి. మిత్రులారా, ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం. మరో జన్మ. ఒళ్ళంతా బాలింత వాసనలు, మాసిన జుట్టు, ముతక బట్ట, అరగా ఆరబోసిన ఆడతనం. ఒళ్ళంతా బాలింత వాసనలు, మాసిన జుట్టు, ముతక బట్ట, అరగా ఆరబోసిన ఆడతనం. తానమడిగి పచ్చి పుండుని ఆరబెట్టుకునే అమ్మని చూసి ముక్కుపుటలిరుస్తూ నొసటితో వెక్కిరిస్తూ పుట్టిన బిడ్డకి బారసాల చేస్తున్నాం కదా. తానమడిగి పచ్చి పుండుని ఆరబెట్టుకునే అమ్మని చూసి ముక్కుపుటలిరుస్తూ నొసటితో వెక్కిరిస్తూ పుట్టిన బిడ్డకి బారసాల చేస్తున్నాం కదా. రక్తాన్ని అమృతంగా పంచేటి పాలెండ్ల బరువుల సలపరింత నెరుగుదువా? రక్తాన్ని అమృతంగా పంచేటి పాలెండ్ల బరువుల సలపరింత నెరుగుదువా? పసిబిడ్డ నోట కరిచిన చనుమొనలకు నలుగురు చూపు తగిలిందంటే ఎట్లా? పసిబిడ్డ నోట కరిచిన చనుమొనలకు నలుగురి చూపు తగిలిందంటే ఎట్లా? బొడ్డుతాడు తెంపుకున్న పేగు, సాగి వేళ్లాడే పొట్టకు నడికట్టు బిగులో ఊపిరి సలపలేని ఆమెకు చారల మరకలంటినై అంటే ఎట్లా? బొడ్డుతాడు తెంపుకున్న పేగు, సాగి వేళ్లాడే పొట్టకు నడికట్టు బిగులో ఊపిరి సలపలేని ఆమెకు చారల మరకలంటినై అంటే ఎట్లా? ఆ అమ్మను ఏనాడైనా అడిగామా? ప్రేమ అంటే పంచటమే కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవటం కూడా అని. ఆ అమ్మను ఏనాడైనా అడిగామా? ప్రేమ అంటే పంచటమే కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవటం కూడా అని. తన వంటికైన నొప్పిని ఎప్పుడైనా తడుముకుందో లేదో. నిన్ను, నన్ను, నీకు, నాకు మాత్రం నొప్పిని అంటకుండా అంత దూరంగా నిలిపిందిగా. తన ఒంటికైన నొప్పిని ఎప్పుడైనా తడుముకుందో లేదో. నిన్ను, నన్ను, నీకు, నాకు మాత్రం నొప్పిని అంటకుండా అంత దూరంగా నిలిపిందిగా. తొలకరి వానకు మట్టి సువాసనల మరో జన్మ ఎత్తి వచ్చే పచ్చి ఒంటిని మల్లె సుగంధం అంటుకోదని మరిస్తే ఎట్లా? తొలకరి వానకు మట్టి సువాసనల మరో జన్మ ఎత్తి వచ్చే పచ్చి ఒంటిని మల్లె సుగంధం అంటుకోదని మరిస్తే ఎట్లా? మరో జన్మ. కె రూపా రుక్మిణి గారి కవిత విన్నారు కదా. మరో కవిత. నాన్నే ధైర్యం. ఆడపిల్లకు ధైర్యం నానే. గుండెలపై ఆడించుకునే నాన్న, చదువులకు అడ్డు చెప్పని నాన్న, ఉద్యోగంలో అండగా నిలిచిన నాన్న, చిన్న గాయానికే అమ్మకు గాయం చేసే నాన్న, ఇప్పుడెందుకిలా? ఆడపిల్లకు ధైర్యం నానే. గుండెలపై ఆడించుకునే నాన్న, చదువులకు అడ్డు చెప్పని నాన్న, ఉద్యోగంలో అండగా నిలిచిన నాన్న, చిన్న గాయానికే అమ్మకు గాయం చేసే నాన్న, ఇప్పుడెందుకిలా? మనసుకైన గాయాలను చూడడెందుకు? చిన్నపాటి జ్వరానికే అల్లాడిపోయేవాడు పెద్ద తుఫానులో ఉన్నాను అంటే పలకడెందుకు? నీ సుఖమే ముఖ్యం అనే వ్యక్తిత్వం మర్చిపోయి సర్దుకోమంటాడే. ధైర్యంగా బ్రతకమని చెప్పిన మనిషి అణగారిన బ్రతుకు నుండి బయటకు వస్తాను అంటే ఒప్పుకోడెందుకు? మనసుకైన గాయాలను చూడడెందుకు? చిన్నపాటి జ్వరానికే అల్లాడిపోయేవాడు పెద్ద తుఫానులో ఉన్నాను అంటే పలకడెందుకు? నీ సుఖమే ముఖ్యం అనే వ్యక్తిత్వం మర్చిపోయి సర్దుకోమంటాడే. ధైర్యంగా బ్రతకమని చెప్పిన మనిషి అణగారిన బ్రతుకు నుండి బయటకు వస్తాను అంటే ఒప్పుకోడెందుకు?
నా చిట్టి పాదాల మువ్వల చప్పుళ్ళు చూసి మురిసిపోయిన నాన్న నా ఆర్తనాదాల చప్పుళ్ళు వినిపించుకోడే ఎందుకిలా? నా చిట్టి పాదాల మువ్వల చప్పుళ్ళు చూసి మురిసిపోయిన నాన్న నా ఆర్తనాదాల చప్పుళ్ళు వినిపించుకోడే ఎందుకిలా? బ్రతుకు భారమైన వేళ దరిచేరి వ్యధను పంచుకోవలసిన నాన్న, బ్రతుకు భారమైన వేళ దరిచేరి వ్యధను పంచుకోవలసిన నాన్న సమాజం అనే ముసుగేసుకుని కనపడనంటాడే. పంతులు గారు ఒక దెబ్బ కొడితేనే భరించలేని నాన్న అత్తింటి ఆరళ్ల మూత వినబడలేదంటాడే. బ్రతుకు భారమైన వేళ దరిచేరి వ్యధను పంచుకోవలసిన నాన్న సమాజం అనే ముసుగేసుకుని కనపడనంటాడే. పంతులు గారు ఒక దెబ్బ కొడితేనే భరించలేని నాన్న అత్తింటి ఆరళ్ల మూత వినపడలేదంటాడే. రెక్కలు ఒలిచి కష్టపడిన సొమ్ముని వరకట్నంగా దారపోసినోడు కల చెదిరి వచ్చిన కూతురికి నిలువ నీడనివ్వనంటాడే. రెక్కలు వలిచి కష్టపడిన సొమ్ముని వరకట్నంగా దారపోసినోడు కల చెదిరి వచ్చిన కూతురికి నిలువ నీడనివ్వనంటాడే. ఎవరి కోసమో కలతపడ్డ మనసుని రాయిలా మార్చుకుని ఎవరి మెప్పు పొందాలని గాంభీర్యపు బింకం, ఎవరి కోసమో కలతపడ్డ మనసుని రాయిలా మార్చుకుని ఎవరి మెప్పు పొందాలని గాంభీర్యపు బింకం. ఒంటరిగా పోరాడే బిడ్డకు వెన్నుముకైనప్పుడు కదా జన్మకు సార్థకత. ఒంటరిగా పోరాడే బిడ్డకు వెన్నుముకైనప్పుడు కదా జన్మకు సార్థకత. సమస్యను ఎదుర్కొనే శక్తి ఉన్న కూతురికి ధైర్యాన్నివ్వు, పిరికి ముందు నూరిపోయకు. ఒంటరిగా పోరాడే బిడ్డకు వెన్నుముకైనప్పుడు కదా జన్మకు సార్థకత. సమస్యను ఎదుర్కొనే శక్తి ఉన్న కూతురికి ధైర్యాన్నివ్వు, పిరికి ముందు నూరిపోయకు. నీవు మెచ్చిన ఈ సమాజం నీ వెనుక ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. నీ కంటిపాప మనసు నవ్వినప్పుడు కదా నిజమైన తండ్రి స్థానానికి చేరేది. నీవు మెచ్చిన ఈ సమాజం నీ వెనుక ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. నీ కంటిపాప మనసు నవ్వినప్పుడు కదా నిజమైన తండ్రి స్థానానికి చేరేది. నాన్నే ధైర్యం. కె. రూపారుక్మిణి గారి కవిత విన్నారు కదా మిత్రులారా. మరో జన్మ, నాన్నే ధైర్యం అనే ఈ రెండు కవితలు ఏ కవితకా కవిత విభిన్నమైనవి. తప్పకుండా పాఠకులను ఆలోచింపచేసేవి. మీకు ఈ కవిత్వం నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కవి కె. రూపారుక్మిణి గారికి అభినందనలు తెలియచేయండి. మిత్రులారా, మళ్ళీ మరొక మంచి కవిత్వంతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు. మరి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజాతాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.